హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రాయలసీమ స్పెషల్ అయిన తిరగబాత అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీన్నే మసాలా రైస్ అని కూడా అంటారు. ఈ మసాలా రైస్ అనేది టేస్ట్ లో సూపర్ గా ఉంటుంది. ఈ మసాలా రైస్ అయితే మనం తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా సింపుల్ గా అయిపోతుందండి. ప్రాసెస్ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు. ఈ మసాలా రైస్ ని పండుగలు వచ్చేటప్పుడైనా ఏవైనా ఫంక్షన్స్ అవి ఉండేటప్పుడైనా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఈ మసాలా రైస్ లోకి చికెన్ గ్రేవీ బాగుంటుంది, అలాగే మటన్ గ్రేవీ కూడా బాగుంటుందండి. లేదా మీకు వెజ్ లో కావాలి అనుకుంటే ఆలు కూర్మా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఆలు కాబోలి బఠానీతో చేస్తారు కదా, ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇవేవి వద్దు అనుకుంటే సింపుల్ గా ఇలా పెరుగు చట్నీ చేసుకున్నా కూడా ఈ మసాలా రైస్ లోకి టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మీరు వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. ఆ తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, పూర్తిగా ఆప్షనల్. తిరగబాత అన్నం అనేది ఓన్లీ ఆయిల్ వేసుకొని అయితే చేస్తారు. ఫస్ట్ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక అనాస పువ్వు, అలాగే 3 లవంగాలు, ఒక జాపత్రి పువ్వు వేసుకుని, అలాగే 4 మిరియాలను కూడా వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఈ స్పైసెస్ అన్ని లో ఫ్లేమ్ లో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి. దీనిలోకి మీ దగ్గర ఉంటే 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేవు, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. అలాగే స్పైసెస్ కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోని అవసరం లేదు. ఆ తర్వాత అయితే 4 పచ్చిమిర్చి తీసుకుని ఇలా నిలువుగా అయితే కట్ చేసుకుని అయితే వేసుకోండి. పచ్చిమిర్చి లైట్ గా ఫ్రై అయిన తర్వాత 3 ఆనియన్స్ ని మరీ సన్నగా ఇనుల్లా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి. అలా సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గి త్వరగా అయితే ఫ్రై అవుతాయి. ఇలా మూత పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఇది మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్యాకెట్ లోది కాకుండా ఫ్రెష్ గా తయారు చేసుకునేది అయితే ఈ మసాలా రైస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ప్రిపేర్ చేసుకుని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత బాగా పండిన టమాటోలు ఉంటాయి కదా, వాటిని 3 తీసుకుని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోండి. ఆ టమాటోలు అనేవి మంచిగా మగ్గటానికి మూత పెట్టి కొద్దిసేపు అయితే మగ్గించండి. మూత ఓపెన్ చేసుకుని మంచిగా మగ్గాయేదో చూసుకుని ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. మరి ఎక్కువగా మగ్గిపోకూడదు. టమాటోలు అనేవి కొంచెం టమాటోల్లా ఉంటే మసాలా రైస్ బాగుంటుంది. దీనిలోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర అనేది వేసుకోకపోయినా పర్వాలేదు. మసాలా రైస్ లోకి అయితే కొత్తిమీరని అయితే యాడ్ చేయరు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. మీకు ఆ ఫ్లేవర్ నచ్చింది అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. టమాటోలు అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత మీరు ఈ పొడిని అయితే యాడ్ చేసుకోండి. కొరియాండర్ పొడిని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక కొరియాండర్ ని వేసుకుంటే సరిపోతుంది. ఇంకే మసాలాలు అయితే వేసుకొని అవసరం లేదు. ధనియాల పొడిని వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తో వాటర్ ని యాడ్ చేసుకోండి. నేనైతే ఈ చిన్న గ్లాస్ తో 2 గ్లాసులు అయితే రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు బాస్మతి రైస్ కి 4 గ్లాసులు అయితే వాటర్ ని యాడ్ చేసుకోండి. కొన్ని బాస్మతి రైసెస్ కి అయితే 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ తీసుకునేటప్పుడు మీరు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుని మంచిగా వాష్ చేసుకుని అయితే తీసుకోండి. దీనిలోకి ఈ టైంలో రుచికి సరిపోయేంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. అలాగే మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మీరు బాస్మతి రైసే కాకుండా నార్మల్ రైస్ తో చేసుకున్నా కూడా ఈ మసాలా రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని వాటర్ అనేది తిరగబడేంత వరకు మరిగించుకోండి. ఇలా వాటర్ అనేది తిరగబడిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ని, ఆ రైస్ ని ఇప్పుడు యాడ్ చేసుకుని రైస్ మొత్తం వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకోండి. ఆ కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అప్పుడు ఈ మసాలా రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత అయితే ఒకసారి చెక్ చేసుకుని
ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, అలాగే ఒక లెమన్ ఉంటుంది కదా, హాఫ్ చెక్క లెమన్ అయితే పిండుకోండి. హాఫ్ చెక్క లెమన్ కూడా కొంచెం పిండుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పిండుకున్న ఈ రైస్ అనేది కొంచెం చేదుగా ఉంటుంది. హాఫ్ చెక్కలో సగం పిండుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే దీన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆ లోపు మనం పెరుగు చట్నీ అయితే చేసుకుందాం. మనం ఈ పెరుగు చట్నీ చేసుకోవటం కోసం ముద్దగా ఉండే పెరుగునైతే తీసుకోండి. ఇలా తిక్కుగా అయితే ఉండాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకుని ఇలా సన్నగా ఈనుల్లా చేసుకుని, ఆ తర్వాత అయితే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని, దానిలోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోండి. పెరుగు చట్నీ అనేది కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి వేసేసుకొని కలిపేసుకోకండి. పెరుగు చట్నీ అనేది వాటర్ లా అయిపోతుంది. పెరుగు చట్నీ అనేది కొంచెం థిక్ గా ఉంటేనే బాగుంటుంది. ఆ లోపు మనకి ఈ మసాలా రైస్ కూడా మంచిగా కుక్ అయింది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత అయితే మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ అయితే అలా మూత పెట్టి వదిలేయండి. అప్పుడు రైస్ అనేది కొంచెం పొడి పొడిగా అవుతుంది. ఒకవేళ మీకు మంచిగా పొడిగా కావాలి అనుకుంటే రైస్ మీరు వాటర్ ని యాడ్ చేసుకుంటారు కదా, ఆ టైంలో కొంచెం వాటర్ ని హీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. రైస్ అనేది ఉడికేటప్పుడే కొంచెం పొడి పొడిగా ఉడుకుతుంది. చూసారా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అలాగే తక్కువ మసాలాలు యాడ్ చేసుకొని ఈ సింపుల్ మసాలా రైస్ ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. ఈ రైస్ ని మీరు చికెన్ తో తిన్నా, మటన్ తో తిన్నా లేదా వెజ్ కర్రీస్ తో తిన్నా ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంకొన్ని సింపుల్ రెసిపీస్ అయితే ఇంకొన్ని చేసేసుకుందాం. ఎప్పుడు ఈ మసాలా రైస్ అనేది టేస్ట్ చూడకపోతే గనుక ఇప్పుడు ప్రిపేర్ చేసుకోండి. చాలా నచ్చుతుంది. మీకే కాదు మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ మసాలా రైస్ అనేది చాలా నచ్చుతుంది. మీరు ఈ మసాలా రైస్ ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకొన్ని మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.